గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. మా హక్కులు మాకు కేటాయించండి. మందకృష్ణ మాదిగ, కొండేపూడి శ్యాంబాబు. వేల డప్పుల లక్ష గొంతులతో భారీ ర్యాలీ జయప్రదం చేయండి. వేల సంఖ్యలో హాజరు కావాలని తుని పట్టణం నందు భారీ ర్యాలీ కార్యక్రమము. ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని పట్టణం నందు గొల్ల అప్పారావు సెంటర్ నందు కొండేపూడి శ్యాంబాబు ఆధ్వర్యంలో వేల డప్పులు లక్ష గొంతులు అనే నినాదంతో ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్ లో జరిగే సమావేశానికి మాదిగ సోదరులంతా హాజరు కావాలని తునిలో గొల్లపర సెంటర్ నుండి ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రం అందజేసి సిఎంఆర్ మీదుగా రాజా హై స్కూల్ రోడ్డు నుండి గొల్లాపురం సెంటర్ కి చేరుకొని మందకృష్ణ మాదిగ గత కొన్ని సంవత్సరాలుగా తమ కులాన్ని గౌరవప్రదంలో నడపడానికి చేసిన కృషి ఫలితంగా తమ కులాన్ని గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు మోడీ ప్రభుత్వానికి, కిషన్ రెడ్డికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో జరగబోయే 1,00,000 డప్పులు 1000 గొంతులు కార్యక్రమానికి అనుగుణంగా తునిలో 3,000 డప్పులతో తాము అంటే చిన్న చూపు చూసే వారికి తగిన బుద్ధి చెబుతామని కొండేపూడి శ్యాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు కొండేపూడి శ్యాంబాబు, కొండేపూడి ఉదయ్, గౌరయ్య, పులివేల సతీష్, డాక్టర్ విజయ్, అరుగుల నూకరాజు, మోత అబ్బులు, తుమ్మలపల్లి కుమార్, చిన్న టి జ్యోతి, ఆరుగుల మోసే, అజయ్ బాబు, తుమ్మలపల్లి సతీష్, ద్రాక్షరపు రాజేష్, అరుగుల జగదీష్, అనంతరపు సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు పుణ్య జరుగుతున్నటువంటి మరి ఈ డబ్బులు బ్రాహ్మీ కార్యక్రమానికి మరి మీరు ఎన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి మరి మాదిగ సోదరులు, రెండు ఉపకులాల సోదరులందరికీ జైలు తెలియజేసుకోవడము. అలాగే ఈ రోజు ఇక్కడ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. అలాగే 4వ తారీఖున జరిగే మరి మందకృష్ణ మాదిగ అన్న గారు మరి మన పద్మశ్రీ మందకృష్ణ గారు జరుపుతున్నటువంటి వేరే తారీఖు జరిగే రోజు కూడా అధిక సంఖ్యలో జనాలు వచ్చి రైలు జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ రోజు రాష్ట్రాల్లో మరి ఓబీసీ వర్గీకరణ చేస్తారని ఆర్డినెన్స్ వచ్చినాయి. ఆర్డినెన్స్ లో కాదు మన లక్షబెట్టులు వేలకొట్టుల కార్యక్రమం ద్వారా మరి ఈ దేశంలో రాష్ట్రాల నుంచి దేశానికి వెళ్ళాలి. నరేంద్ర మోదీ గారు చేసినటువంటి గొప్పతనం ఇంకా మనకు తెలియాల్సింది ఉంది. అదే ఏంటంటే చట్టం చేయాలి. మరి నరేంద్ర మోదీ గారు చట్టం చేసే విధంగా మరి లక్ష కొట్టులు వేల కొట్టులు లక్ష కొట్టులు కార్యక్రమం చట్టం చేయాలని కోరుకుంటూ మరి మీరు అందరూ ఇంత పేపర్ మీ అందరికీ
ప్రాధాన్యం చేసుకుంటూ ఈ కార్యక్రమానికి సక్సెస్ అయినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పట్టణంలో బ్రహ్మాండమైన అన్ని గ్రామాల నుంచి వచ్చి సక్సెస్ఫుల్ చేసినందుకు ఈ జనానికి అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. అలాగే ఈ ఎక్కడైతే తిరుగు మనం మాటలు ఓడించామో అదే మాట హైదరాబాద్ కి వేరే తారీఖు కూడా కృష్ణమాదిగారు అక్కడ మాటలు అలాగే నడిమెట్లో హైదరాబాద్ నడిమెట్లో మంచి అత్యుత్తమంగా మాదిగలంతా కూడా లక్షలాది డబ్బులతో వేల బంధువులతో అక్కడికి వెళ్ళి మనం అందరం కూడా ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ జయప్రదం చేయాలని ఈ కేంద్రానికి అందరికీ కూడా తెలియపరచాలని మన అందరం కూడా ఈ మాది ఉపకరణాలు అందరూ కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అందరూ కూడా ఎలక్ట్ చేయాలని మేము కోరుతూ ప్రార్థిస్తున్నాం. ఈ రోజు ఫిబ్రవరి 7వ తేదీన లక్ష డబ్బులు వేలగొంతుల కార్యక్రమానికి మద్దతుగా మరి రాష్ట్ర సీనియర్ నాయకులు కొండపూడి శ్యాంబాబు ఆధ్వర్యంలో మరి ఈ రోజు డబ్బుల ప్రదర్శనలు ఆయనకి మద్దతుగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన ప్రతి బాధిత బిడ్డకు ఉపకులాల బిడ్డకు కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఓ పక్క కమిషనర్ పేరుతో కార్యాచరణ చేస్తున్న రాష్ట్రాలకు కూడా మేము ఇదే తెలియజేస్తున్నాం. అన్ని కమిషన్లు కూడా బాధితులు ఉపకులాల వారు అన్ని రంగాల్లో కూడా వెనుకబడి ఉన్నారు. విద్య, వైద్య, సామాజిక రంగంలో మరి వెనుకబడి ఉన్నటువంటి బాధిత ఉపకులాలను అభివృద్ధి చేసే విధంగా మరి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు మరి నెరవేర్చుకునే విధంగా ఇక కాలయాపన చేయకుండా తక్షణమే ఎస్సీ వర్గీకరణ చేసి బాధిత ఉపకులాల ఐక్యతకు అభివృద్ధికి ఉపయోగపడాలని ఈ రాష్ట్ర మరి ప్రజాప్రతినిధులకు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి పద్మశ్రీ కమిటీ ఇచ్చినటువంటి ప్రజా వ్యవహారాల మరి ఉద్దేశంలో ప్రజా వ్యవహారాల సంక్షేమ పోరాటాల్లో మరి ఆయన ముందున్నారని చెప్పి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. మరి అంబేద్కర్ చనిపోయిన తర్వాత మరి 30 సంవత్సరాల తర్వాత అంబేద్కర్ కి భారతదేశం ఇస్తే మరి మందకృష్ణ బాబుగా చేసిన ఉద్యమాలకు 30 సంవత్సరాలలో పద్మశ్రీ గౌరవం దక్కిందని మరీ తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క మరి అన్ని కులాలకి సమానత్వం కల్పించాలని మరి మందకృష్ణ గారు మరి ఆరోగ్యశ్రీ మరి వికలాంగుల పెన్షన్ అలాగే ఆకలి కేక పోరాటం ప్రతి ఇంటికి 5 కేజీల బియ్యాన్ని మరి అలాగే వృద్ధులకు పెన్షన్ల పెంపు వికలాంగులకు 6,000 పెన్షన్ పెంపు కారణమైనటువంటి మందకృష్ణ బాబు గారి మద్దతుగా కలిసి అడిగేయడానికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో కొండపూడి శ్యాంబాబు మాదిగ నాయకత్వంలో అడిగేసి ముందుకు పోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని మరి తెలియజేసుకుంటూ రేపు హైదరాబాద్ లో జరగబోయే 7వ తేదీన లక్ష డబ్బులు వేలగొంతుల కార్యక్రమాన్ని ప్రతి మాదిగ బిడ్డ ఉపకులాల వారు కూడా విజయవంతం చేయాలని పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మా జాతి ముద్దుబిడ్డ మందాకృష్ణ మాదిగ గారికి ముందుగా ధన్యవాదములు. 2 ఈ జిల్లా కోసం ఈ జిల్లా నాయకుల కోసం నిత్యము పోరాడుతూ నిరంతరము సేవ చేస్తున్న శ్యాంప్రసాద్ గారికి ముఖ్యంగా ధన్యవాదములు. 2 ఈ ఏబిసిడీల వర్గీకరణ జరగడం వల్ల ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఏబిసిడీల వర్గీకరణ చేసిన తర్వాత అప్పటికి స్వాతంత్రం వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాల కాలంలో మాదిగలకు 20,000 ఉద్యోగాలు మాత్రమే మిగిలాయి. ఆయన ఏబిసిడీలు వర్గీకరణ చేసిన 4 సంవత్సరాల్లో మాదిగలు 22,000 ఉద్యోగాలు సాధించారు. దానివల్ల మాదిగలు మిగతా 250 కులాలు 22,000 ఉద్యోగాలు సాధించారు. దీనివల్ల మాదిగలు 250 కులాలు ఎంత అన్యాయం పాలవుతున్నారు అన్నది ఆలోచించాలి. కాబట్టి మానవులు మిగతా జాతుల్లో జడ్జిలోనే మిగతా ఎవరిని ఏదంటే ఉన్నతమైన స్థానంలో ఉండడం వల్ల మిగతా ఉన్న కులాలందరికీ అన్యాయం జరుగుతుంది. కాబట్టి కేంద్రం రాష్ట్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మా కోసం ఆలోచించి మా 250 కులాల సభ్యులను న్యాయం చేయాలని ఆశపడుతూ నేను చేరుకుంటున్నాను. సెలవు తీసుకుంటాను. ఏదైతే హైదరాబాద్ లో లక్ష డబ్బులు 1000 గంటల కార్యక్రమానికి బదులుగా దానికి మద్దతుగా శ్రీ మందాకృష్ణ గారి నాయకత్వానికి బలంగా
పద్మశ్రీ మంద కృష్ణమాది గారికి నాయకత్వానికి బలంగా ధీటుగా దన్నుగా ఈవేళ రాష్ట్రం మొత్తం ఈస్ట్ గోదావరి దినపట్టణంలో బ్రహ్మాండమైనటువంటి రేపు జరిగే ఫిబ్రవరిలో జరిగే కార్యక్రమానికి బ్రహ్మాండంగా మా నిరసన ప్రభుత్వానికి సమాజానికి తెలియజేస్తూ ఉన్నాం. ఒకటోది మా అధినాయకత్వానికి ఏదైతే పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి అలాగనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలుపుకుంటూ మా అభిలాష ఇక్కడతో ఆగదు. ABCD వర్గీకరణ, ఈ వర్గీకరణ ఫిబ్రవరి 7వ తారీఖు లోపల చేయకపోతే, చట్టబద్ధత చేయకపోతే హైదరాబాదులో జరిగే ఏదైనా ఈవెంట్కి ఆ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మేము చాలాసార్లు చెప్పాం, చాలా పీస్ఫుల్గా అడ్రస్ చేసాం, కానీ మా డిమాండ్ని విన్నట్టుగా పక్కన పెడతా ఉన్నారు. ఇక ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాద్ నగరాన్ని 1,00,000 డప్పులతో, ఈ శబ్దంతో ప్రపంచం మొత్తానికి వినబడేటట్టు 1,00,000 డప్పుల గొంతుతో వినబడుతూ ఉంది. మీరందరూ కూడా సహకరించి మన రాష్ట్రాన్ని కూడా, మన రాష్ట్రం నుంచి అధిక జనాభా 3వ తారీఖు నుంచే హైదరాబాద్ చేరుకోవాలి. మన జిల్లాలకి కేటాయించినటువంటి ఆయా ప్లేసుల్లో మనం ఆక్యుపై చేయాలి. అలాగనే ఈ కార్యక్రమాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా చేసినటువంటి అన్ని ప్రాంత నాయకత్వానికి మాదిగ మహిళలందరికీ కూడా మరొక్కసారి ఉద్యమ నమస్కారం చెప్పుకుంటా ఉన్నాం.